ఒక్కటైతే చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. శివుణ్ణి మనస్ఫూర్తిగా అభిషేకం చేసేవారికి, శివుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించే వారికి, ఈ జీవితం ఈ శరీరం శివుడికి అంకితం అనుకునే వారికి మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా ముట్టుకోవాలన్నా గజ 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 వణికిపోతారు. ఎందుకంటే మిమ్మల్ని ముట్టుకోవాలంటే ముందు శివుణ్ణి దాటి మీ దగ్గరికి రావాలి. అలాంటి ధైర్యం ఏ ఒక్కరికి ఉండదు. ఎందుకంటే నువ్వు శివునికి పరమ భక్తుడివి. నీ జోలికి వలన రావాలంటే గజ గజలాడి వణికిపోతారు. ఎందుకంటే శివుడు నీ జోలికి వలన వచ్చినా, నిన్ను నిందించినా, నిన్ను కష్టపెట్టినా వాళ్ళని శంకరుడు క్షమించడు. ఇది రాసి పెట్టుకో. ఈ ఒక్క నమ్మకం నీ మనసులో, నీ గుండెలో స్థిరంగా ఉంచుకున్నావా, శంకరుడు నీకు తోడున్నట్టే, శంకరుడు నీతో ఉన్నట్టే, శంకరుడు నీలో ఉన్నట్టే. ఇదే సత్యం. శంకరుని మనస్ఫూర్తిగా స్మరించు, మనస్ఫూర్తిగా మొక్కు, మనస్ఫూర్తిగా ఆయన ఉన్నాడనే నమ్ము. ఆయనని నమ్మావా, నీకు అన్యాయం అనేదే నీ జీవితంలో ఉండదు. కేవలం న్యాయం మాత్రమే దొరుకుతుంది. ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఒక్కటైతే చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. శివుణ్ణి మనస్ఫూర్తిగా అభిషేకం చేసేవారికి, శివుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించే వారికి, ఈ జీవితం ఈ శరీరం శివుడికి అంకితం అనుకునే వారికి మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా ముట్టుకోవాలన్నా గజ 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 వణికిపోతారు.